నిన్నటి మీటింగ్లో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు ఒకసారి మనం ప్రధానంగా డిస్కస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగు జాతి సమైక్యమే నా లక్ష్యం, నా చివరి రక్తపు బొట్టు వరకు దానికోసమే పనిచేస్తా, తెలంగాణలో టీడీపీ జెండాను మళ్ళీ ఎగరవేస్తాం, నాకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కళ్ళ లాంటివి, అందుకే నేను రాష్ట్ర విభజనను ఒప్పుకోలేదు, ఏపీలో అద్భుతమైన విజయాన్ని సాధించాం, ఇక తెలంగాణలో పుంజుకోవాల్సిన టైం వచ్చింది, తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తా, తెలంగాణ అద్భుతంగా అభివృద్ధి చెందింది, దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిచింది, పర్ క్యాపిటా ఇన్కమ్ లో నెంబర్ 1 ప్లేస్ లో ఉంది, గుజరాత్ను మించిన అభివృద్ధి తెలంగాణలో జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు. సీఎం అయిన తర్వాత తొలిసారి హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వచ్చిన చంద్రబాబు నాయుడు, చంద్రబాబుకు టీడీపీ కార్యకర్తల ఘన స్వాగతం, పసుపుమయమైన ట్రస్ట్ భవన్ పరిసర ప్రాంతాలు. ఒకసారి ఇక్కడ చూడండి మిత్రులారా, ఔటర్ రింగ్ రోడ్డు పనులు నేనే ప్రారంభించా, విమానాశ్రయాన్ని ముందు చూపుతో నిర్మించా, నాలెడ్జ్ ఎకానమీ నాందికి పలిక, నేడు నాలెడ్జ్ ఎకానమీ చిరునామా హైదరాబాద్ గా నిలిచింది. తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ బీఆర్ఎస్ అభివృద్ధి కొనసాగించారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యను పరిష్కరించుకుందామని నేను రేవంత్ రెడ్డికి లేఖ రాశా. సో ఇది కార్యకర్తల ఉత్సాహాన్ని చూస్తుంటే ఆత్మీయులు అందరినీ కలిసినట్టుంది, చూపించేటువంటి తెలంగాణ గడ్డ పైన మళ్ళీ మేము వస్తామని చెప్పేసి ఈయన చెప్తా ఉన్నాడు అనమాట. ఎవరు? చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు ఏం చెప్తా ఉన్నాడు? మళ్ళీ నేను వస్తా ఇక్కడికి, మళ్ళీ నేను తెలంగాణ గడ్డ మీదకి వస్తా, తెలుగు ఇక్కడ ఏమంటా ఉన్నాడు? తెలుగు జాతి సమైక్యత లక్ష్యం అంట. అంటే తెలుగు జాతి అంటే మళ్ళీ రెండు రాష్ట్రాలను కలిపేస్తాడా? ఇక్కడ తెలంగాణలో టీడీపీని పూర్వవైభవం తీసుకొస్తా, నా చివరి రక్తపు బొట్టు వరకు అది చేస్తా, అందుకే నేను విభజనకు ఒప్పుకోలేదు, అందుకే నేను రాష్ట్ర విభజనకు నేను ఒప్పుకోలేదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు నిన్న క్లియర్ కట్గా ఆ తెలంగాణ గడ్డ మీద నిలబడి, అదే జూబ్లీ హిల్స్ గడ్డ మీద నిలబడి మాట్లాడేటువంటి మాటలు ఇవి. ఏమంటా ఉన్నాడు? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నేను ఒప్పుకోలేదు, నాకు తెలుగు జాతి సమైక్యతే నాకు ముఖ్యము, చివరి రక్తపు బొట్టు వరకు ఆ సమైక్యంగా ఉండడం కోసమే నేను ప్రయత్నం చేస్తా, నా లక్ష్యమే అదని చెప్పేసి నిన్న చంద్రబాబు నాయుడు మాట్లాడాడు. సో కాబట్టి తెలంగాణతో పాటు తెలంగాణ సమాజము, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రాంతము, తెలంగాణ రాష్ట్రం కూడా ఎదురు చూస్తూ ఉంది, టీడీపీ రావాలని ఎదురు చూస్తూ ఉంది. వస్తే మళ్ళొకసారి తెలంగాణ దెబ్బయింది, తెలంగాణ పోరాట పటిమయ్యింది, తెలంగాణ ఉద్యమకారుల పంతమేంది, ఏంటి పోరాటం ఏంది, ఉద్యమం ఏందని మళ్ళొకసారి చవి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికీ కూడా ఇంకా చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి ఎప్పటికైనా తెలంగాణ వ్యతిరేకే, తెలంగాణ అభివృద్ధిని కాంక్షించేటువంటి వ్యక్తి కానే కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని ఇది ముందుకు పోవాలి, ఇది మంచిగా ఉండాలనేటువంటి కాంక్షించేటువంటి వ్యక్తి కాదు. మీరు చూస్తూ ఉండండి ఈ 5 ఏళ్లలో ఏం జరగబోతా ఉందనేది. తెలంగాణలోని కంపెనీలు మొత్తము ఆంధ్రాకి ఎత్తుకపోయేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే రకరకాల కంపెనీలతోని ఇంటర్నల్గా మాట్లాడుతూ ఉన్నారు. కొన్ని కంపెనీలు ఎత్తుకపోయి అక్కడ ఏపీలో పెట్టించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. తెలంగాణ నోట్లో మట్టి కొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇటు రేవంత్ రెడ్డి, ఇటు చంద్రబాబు నాయుడు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ రియల్ ఎస్టేట్ని మొత్తానికే భూస్థాపితం చేసేసి ఎక్కడ కూడా చూడండి మీరు భూముల రేట్లు కేసీఆర్ సర్కారు ఉన్నప్పటికీ ఇప్పటికీ సగానికి సగం పడిపోయినాయి. రియల్ ఎస్టేట్ దందా చేసే వాళ్ళకి ఈ ముచ్చట బాగా తెలుసు. మొత్తం రియల్ ఎస్టేట్ భూమి పడిపోయింది. దేనికి పడిపోయింది? వీళ్ళ చేతుల్లో మీడియా ఉంది, వీళ్ళ చేతుల్లో వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి కొనుగోలు క్రయ విక్రయాలు జరగకుండా రకరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ఆ దందా మొత్తాన్ని భూస్థాపితం చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకు ఇవి ఇలా చేసిరంటే అక్కడ ఏపీకి తరలిపోవాలి కంపెనీలు, ఇక్కడ వాల్యూస్ ఎక్కువ ఉండి ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తే ఇక్కడ ఉండదు కాబట్టి. సో ఇక్కడకు తెలంగాణకు వచ్చేమో ఈయన ఏపీ మాటలేమో ఇట్లా ఉంటాయి. తెలంగాణలో టీడీపీ జెండా ఎగరేస్తా, తెలంగాణలో ఇది ఎగరేస్తా, తెలంగాణలో అది ఎగరేస్తా అని చెప్పేసి. కానీ ఆడ జరుగుతున్నటువంటి వ్యవహారం ఏమో మొత్తము తెలంగాణని సర్వనాశనం చేసేసి ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలను కానీ ఇక్కడ ఉన్నటువంటి పెట్టుబడులను కానీ తీసుకుపోయి ఏపీలో పెట్టుకోవాలనేటువంటి ప్రయత్నాలు చంద్రబాబు నాయుడు విజయవంతంగా చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇక ఇప్పుడు కొంతమంది మిత్రులు చెప్పాలి, ఇప్పుడు తెలంగాణకు చంద్రబాబు నాయుడు ఎన్నడైనా ఒక పాజిటివ్ మాట మాట్లాడిండా? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆయన మొదటి నుంచి వ్యతిరేకించిండు. ఇప్పుడు కూడా అదే మాట నిన్న తెలంగాణ గడ్డ మీదకి వచ్చి కూడా అంటున్నాడు. అందుకే ఆనాడు నేను రాష్ట్ర విభజనకు ఒప్పుకోలేదు, నాకు 2 రాష్ట్రాలు 2 కళ్ళ లాంటివి, 2 రాష్ట్రాలు 2 కళ్ళ లాంటివి అని చెప్పేసి మాట్లాడిండు. పదే 2-3 సార్లు ఉచ్చరించిండు ఈ పాటని. అంటే దాని అర్థం ఏంటి? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆయన వ్యతిరేకి. మరి రేపన్నాడు తెలంగాణ ప్రాంతంలో ఆయన పార్టీ పుంజుకుంటే, ఆయన పార్టీ మళ్ళీ ఇక్కడ సంస్థాగతంగా నిర్మాణం అయితే ఈ ప్రాంత నిర్మాణం కోసము ఈ రాష్ట్ర అభివృద్ధి కోసము ఆ పార్టీ పాటుపడుతుందని మనం అనుకోవచ్చా? అవకాశం ఉందా ఏమైనా కనీసం? ఎందుకంటే
ఏపీకి సంబంధించినటువంటి ఒక ఆంధ్ర వ్యక్తి తెలంగాణని లీడర్షిప్ చేసినప్పుడు ఆ వ్యక్తి చెప్పు చేతుల్లోనే ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అంతా ఉన్నప్పుడు ఈ ప్రాంత ప్రయోజనాల కోసం ఈ ప్రాంత స్వప్రయోజనాల కోసము ఎట్లా అవుతుంది? ఇప్పటికీ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకే నువ్వు బేరుజుడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కేంద్రం ఏం చెప్తే అది, అంటే ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర నాయకత్వం వాళ్ళ ఢిల్లీ అధినాయకత్వం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గే ఇట్లాంటి వాళ్ళు ఏం చెప్తే అది జరుగుతూ ఉంది తప్ప ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాల కోసము రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఏదైనా ఇక్కడ రాష్ట్రానికి అక్కడికి వచ్చే పనులు జరుగుతూ ఉన్నాయా? వచ్చి రాగానే ఏం చేసిండు రేవంత్ రెడ్డి గారు? వచ్చి రాగానే ఈ బొగ్గు గనులను వేలం వేసిండు. ఇది రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీయడం కాదా? వచ్చి రాగానే ఇప్పుడు ఆదానీని తీసుకొచ్చి తెలంగాణలో ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు కరెంటు బిల్లులు వసూలు చేసే కాంట్రాక్టు అదానీ కంపెనీకి ఇస్తా ఉన్నాడు. 10 ఏళ్ళు ఈ అదానీ కంపెనీ తెలంగాణ వైపు చూడాలంటే భయపడింది, ఇటువైపు రాలేకపోయింది. కేసీఆర్ దాన్ని కట్టడి చేసిండు. కానీ రాగానే అటు బీజేపీతోని సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి, బీజేపీ మోడీ అమిత్ షాతోని సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాడు. ఇటు ఢిల్లీ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఇటు చంద్రబాబుతో ఉంటూ ఇట్లా రకరకాలుగా మూడు పడవల మీద కాళ్ళు పెట్టి అందరినీ సమానంగా చూస్తూ ఈ రాష్ట్రాన్ని ఎక్కడికక్కడ ముక్కలు కింద అమ్మేసేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇది మనం చూస్తూనే ఉన్నాం. ఇవాళ చూడు, ఇద్దరు కలిసి మీటింగ్లు పెట్టుకొని ఏం చేస్తూ ఉన్నారు? ఈ తెలంగాణ ఆస్తులను అమ్మేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు. తెలంగాణ ఆస్తులను, తెలంగాణ భూములను, తెలంగాణ ఉన్నటువంటి భూములను అమ్మేసేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి. మరి ఏం జరగలే నిన్న, ఎలాంటి చర్చ కూడా జరగలే, ఎలాంటి కార్యక్రమం కూడా జరగలేదు నిన్నటి రోజున. మరి దేనికి మీటింగ్ పెట్టుకున్నాడు? ఇప్పటికీ పరిష్కారం లభిస్తుంది అనుకోలేదు. సీఎంల సమావేశం పైన డిప్యూటీ సీఎం బట్టి సమస్యల పరిష్కారానికి 2 కమిటీలు, ఉన్నతాధికారులతో త్రిసభ్య కమిటీ, 2 రాష్ట్రాల మంత్రులతో మరో కమిటీ, 1:45 పాటు రేవంత్ చంద్రబాబు చర్చలు, 3 అంచెల విభజన సమస్యలపైన పరిష్కారాలు, డ్రగ్స్ పై కలిసి పనిచేసేందుకు. ఇందులో ఒక్కటి కూడా ఇదేదో సాల్వ్ అయిందన్నటువంటి అంశం లేదు. నాకు తెలిసి వీళ్ళిద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుంది ఏందయ్యా అంటే మొన్నటి రోజున ఏం మాట్లాడుకొని ఉండవచ్చు అంటే 100% ఓటుకు నోటు కేసు నుంచి ఎట్లా బయటపడాలి మనము. ఓటుకు నోటు కేసులో ఇద్దరం దొరికినాము. ఒకటేమో మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అని చంద్రబాబు నాయుడు మాట్లాడిండు, నువ్వేమో ఏకంగా 50 లక్షలు తీసుకొని పోయి అడ్డంగా దొరికిపోయి చెంచల్గూడ జైల్లో చిప్పకూడినటువంటి చరిత్ర మనది. సో కాబట్టి ఈ ఇద్దరు ఎట్లా మనం ఓటుకు నోటు కేసు నుంచి బయటపడాలి? ఎందుకు బయటపడడం? చాలా ఈజీ. ఇప్పుడు బయటపడడం వాళ్ళకు చెప్తా చూడండి ఎట్లనో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు సిబిఐని ఎక్కడున్నాడు? ఎన్డీఏలో ఉన్నాడు. ఇదే సిబిఎన్ను ఓటుకు నోటు కేసులో ఈ రేవంత్ రెడ్డి తోటి RRR అంటే మీకు అర్థమై ఉంటుంది, ఇంకొకరు ఉంటుంది ముంగల. ఆ రేవంత్ రెడ్డి తోటి ఈయన కలిసి ఈ ఓటుకు నోటు కేసులో ఈ కేసులో ఉన్నాడు అనమాట. ఈ కేసులో ఉన్నారు. మరి ఇప్పుడు ఈ RRR ఏమో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఇప్పుడు తెలంగాణకి ఆయన సీఎం, టీఎస్కి సీఎం ఈయన. ఇప్పుడు ఈయన అవసరము ఈయనకు కావాలి, ఇప్పుడు ఈయన అవసరము ఈయనకు కావాలి. ఈయన అవసరం ఏం కావాలంటే తెలంగాణలో టీడీపీ పార్టీని పుంజుకోవడం కోసం రేవంత్ రెడ్డి సహాయము చంద్రబాబుకు కావాలి. ఎందుకంటే ఇక్కడ ఈయన ప్రభుత్వం ఉంది కాబట్టి టీడీపీ పుంజుకోవాలన్నటువంటి ప్రయత్నాలు చంద్రబాబు చేస్తున్నాడు కాబట్టి ఈయన సహకారం, రేవంత్ రెడ్డి సహకారం ఉంటే తెలంగాణలో టీడీపీ పుంజుకుంటుంది. కాబట్టి నువ్వు ఈ రకంగా చెయ్యి. మరి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఎట్లాగో నేను ఈ ఓటుకు నోటు కేసులో ఉన్నాం కాబట్టి, నువ్వు ఎన్డీఏలో ఉన్నావు కాబట్టి మోడీతోని మాట్లాడి ఈ కేసు మొత్తానికే కొట్టేపియాలి. అసలు సాక్ష్యాలు లేవు, ఆధారాలు లేవు అని చెప్పేసి కొట్టేపియాలి. న్యాయ వ్యవస్థ గుడ్డిది కదా. సాక్ష్యాలు, ఆధారాలు గట్టిగా ఎవరు వాదనలు వినిపిస్తే వాళ్ళదే అక్కడ న్యాయం గెలుస్తుంది. సో కాబట్టి ఏం చేయాలి? సాక్ష్యాలు, ఆధారాలు, వీడియోలు, ఆడియోలు అన్ని స్పష్టంగా ఉన్నా కూడా 50 లక్షల రూపాయలతోని అడ్డంగా దొరికిపోయినా కూడా మనము కోర్టులలో దాని నిర్దోషులుగా బయటకు రావాలి. కాబట్టి ఏం చేయాలి మనము? ఇప్పుడు ఎన్డీఏలో నువ్వు కీలకంగా ఉన్నావు, నీకు 16 సీట్లు ఉన్నాయి, వాళ్ళకు మెజారిటీ రాలేదు బీజేపీకి. కాబట్టి నువ్వేం చేయాలి? నువ్వు ఈ కేసును కొట్టేపించేందుకు ప్రయత్నం చేయాలి. ఈ కేసు ఓటుకు నోటు కేసులో నేను అందరం ప్రధానంగా ఉన్నాం కాబట్టి ఈ ఓటుకు నోటు కేసును నిర్వీర్యం చేసి పడేసేయాలి. నిర్వీర్యం చేసి పడేస్తే ఇక మనకు ఏ లొల్లి పంచాయతీ ఉండదు, ఏది ఉండదు అనేటువంటి ప్రయత్నము వీళ్ళు చేస్తూ ఉన్నారు. మనటి మీటింగ్లో గిదే జరగవచ్చు, ఇంతకు మించి ఇంకా జరిగేది ఏం లేదా. మరి వాస్తవాలు రెండు రాష్ట్రాల సమస్యల గురించి, విభజన సమస్యల గురించి మాట్లాడుకుంటే
ఆ విభజన సమస్యలు ఏంటివి, ఏమైనది అని ఒక బ్రీఫింగ్ ఇవ్వాలి కదా, ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడాలి కదా, ఒక ప్రెస్ మీట్ పెట్టాలి కదా. ఎందుకు పెట్టలే? దేనికోసం పెట్టలేదు? ఎందుకు పెట్టలేదు? కాబట్టి ఇక్కడ తెలంగాణని దారదత్తం చేస్తేందుకు, ఇక్కడ ఆయన పార్టీ పుంజుకోవడానికి, ఇక్కడటువంటి ఉమ్మడి ఆస్త్రం దారదత్తం చేయడానికి మన రేవంత్ రెడ్డి గారు సమాయత్తం అవుతా ఉన్నాడు. దాంతోపాటు టీడీపీ పుంజుకోవడానికి రేవంత్ రెడ్డి గారు సాక్రిఫైస్ చేసేస్తా ఉన్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో ఉన్నాడు కాబట్టి ఓటుకు నోటు కేసు నుంచి తప్పించడానికి మోడీని మేనేజ్ చేసి ఇప్పుడు ఈ కేసు నుంచి తప్పించడానికి మోడీతోటి కలిసి ఈ డ్రామా నడిపించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందుకే మొన్న ఇదే సీఎం రేవంత్ రెడ్డి గారు పోయి అమిత్ షాని కలిసిర్రు. దేనికి కలిసిర్రు? ఎందుకు కలిసిర్రు? చెప్పేదేమో వేరే అధికారిక కార్యక్రమాలు వేరే అంటారు, కానీ లోపలికి పోయి ఎట్లా మరి రేపు ఆగస్టులో వస్తూ ఉంది కేసు సుప్రీంకోర్టులో, మాకు అలా శిక్ష పడిందంటే నా పదవి పోతుంది, అటు చంద్రబాబు కూడా ఎన్డీఏలో ఉన్నాడు, మరి ఆయన పదవి కూడా పోయేటువంటి అవకాశం ఉంటుంది, అప్పుడు ఏం చేయాలి, ఇద్దరం కలిస్తే కష్టం అవుతుంది, నీ ఎన్డీఏ ప్రభుత్వం కూలిపోతుంది, కాబట్టి ఆ కేసుని ఎక్కడికక్కడ రాకూడదు, దాన్ని మొత్తం డిస్మాంటిల్ చేసేయాలని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇది వాస్తవం. సో కాబట్టి ఇంత కుట్ర జరుగుతూ ఉంది. ఈలో కలయిక తెలంగాణకు రూపాయి మందం ఉపయోగం కూడా లేదు. ఈయన కేసు కలిసి ఇద్దరు కలిసి ఓ ప్రయత్నాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప తెలంగాణకు ఉపయోగపడేటిదో, తెలంగాణ రాష్ట్రానికి అక్కడికి వచ్చేటివో ఒక్క అంశం కూడా లేదు అనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అర్థమవుతా ఉంది. ఇంకా ఇదే సందర్భంలో నిన్న కొన్ని కాంగ్రెస్ హ్యాండిల్స్ కూడా ఫస్ట్ రిమూవ్ ద సీఎం అని చెప్పేసి కొన్ని కాంగ్రెస్ హ్యాండిల్స్ కూడా నిన్న పోస్టులు చేయడం జరిగినాయి. అది జాతీయ నేషనల్ వైడ్గా బాగా చర్చ నడుస్తుంది. ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అదాన్ని చేయడం జరిగిందనమాట. సో కాబట్టి మిత్రులారా, ఇది జరుగుతున్నటువంటి తెలంగాణలో టీడీపీ పాగా వేయడానికి జరుగుతున్నటువంటి వ్యవహారము ఈ విధంగా నడుస్తూ ఉంది.